వీడియోలో మనము ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ చూస్తున్నాము. 2 and 2 ఇచ్చినప్పుడు సెంటెన్సెస్ ని రీరైట్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు మనకి, ఐఎమ్ టూ హార్డ్ అప్ ఎట్ దిస్ మూమెంట్ టు అఫోర్డ్ దిస్ ఎక్స్పెన్సివ్ ఐప్యాడ్. 2 and 2 ని ఎలిమినేట్ చేస్తూ రీరైట్ చేయాలి సెంటెన్స్ ని. చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసండి. ఐ యామ్, TO2 వచ్చిన దగ్గర SO రాయండి. ఇక్కడ నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాసేసేయండి, హార్డ్ అప్. ఇక్కడ TO2 వచ్చిన దగ్గర దట్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటి క్లియర్ గా చూడండి. ఐఎమ్ టూ హార్డ్ అప్ ఎట్ దిస్ మూమెంట్ టు అఫోర్డ్ దిస్ ఎక్స్పెన్సివ్ ఐప్యాడ్ అంటున్నారంటే ఏమంటున్నారంటే ఇక్కడ ఐప్యాడ్ కొనే కెపాసిటీ లేదు అని చెప్తున్నారు. అంటే ఇది మీనింగ్ నెగిటివ్ లో ఉంది కాబట్టి దీనికి మనము ఇక్కడ ఈ సబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తూ నెగిటివ్, ఇది ప్రెసెంట్ లో ఉంది కాబట్టి కెనాట్, ఇది మొత్తం రాసేసి అఫోర్డ్ దిస్ ఎక్స్పెన్సివ్ ఐప్యాడ్. దీని స్ట్రక్చర్ రాయాలి అంటే మనము సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, ప్లస్ వర్బ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఈ 2 ప్లేస్ లో SO వస్తుంది, సో ప్లస్ నెక్స్ట్ అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ ఏదైతే మనకి ఇక్కడ ఉందో అది యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఈ 2 ప్లేస్ లో మనకి దట్ వస్తుంది. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఇది ప్రెసెంట్ లో ఉంటే ప్రెసెంట్ ఇది నెగిటివ్ ఫామ్ వస్తుంది, పాస్ట్ లో ఉంటే పాస్ట్ ఇది నెగిటివ్ ఫామ్ వస్తుంది. ప్లస్ ఈ సెంటెన్స్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఈ సబార్డినేట్ క్లాజ్ మొత్తం ఇక్కడ వస్తుంది. ఇది మన స్ట్రక్చర్.